ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇమ్మడి రవిని సిసిఎస్ పోలీసులు అరెస్టు చేసి కస్టడీకి తరలించారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నేటి నుంచి కస్టడీ విచారణకు ఇవ్వాల్సిందిగా సిసిఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రవిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఐబొమ్మ వెబ్సైట్ను యూకే నుంచి కొన్ని సంవత్సరాలు నిర్వహించారని, తరువాత కరేబియన్ దీవుల నుంచి నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు. యూకేలో ఒక టీం ఏర్పాటు చేసుకుని ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన సర్వర్లను హ్యాక్ చేసేవాడని గుర్తించినట్లు తెలుపుతున్నారు. తెలుగు సినిమాలకు సంబంధించి 2024లో దాదాపు 3,700 కోట్ల నష్టం వాటిల్లినట్లు సినీ నిర్మాతలు తెలుపుతున్నారు. మరోవైపు ఐబొమ్మ వెబ్సైట్ను హైదరాబాద్ పోలీసులు బ్లాక్ చేశారు. పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడితోనే ఐబొమ్మ బప్పం వెబ్సైట్ను బ్లాక్ చేయించారు. ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవి అరెస్ట్ తర్వాత సంచలన విషయాలు వెలుగు చూశాయి. రవి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చెలామణి అయినట్లు తెలుస్తోంది. విశాఖపట్నంకు చెందిన రవి భార్యతో విడాకులు తీసుకుని ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, ఇమ్మిడి రవికి సంబంధించి ఎటువంటి కీలక విషయాలు వస్తున్నాయి? అంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను ఎన్ని సంవత్సరాలుగా ఇది చేస్తున్నాడు, పోలీసులు ఎటువంటి డీటెయిల్స్ తెలుపుతున్నారు? హరీష్, ఐబొమ్మ ఎపిసోడ్కు సంబంధించి రవిని మరొకసారి కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కూడా కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు ఆ పిటిషన్ మీద నంపల్లి కోర్టులో విచారణ కూడా సాగబోతుంది. ఇక ఇప్పటికే ఎపిసోడ్కు సంబంధించి కూడా చాలా కీలక విషయాలను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కూడా రాబోతున్న పరిస్థితి కనిపి. ఎందుకంటే గతంలో ఇటు పోలీసులకే సవాలు విసిరిన ఐబొమ్మ రవితోటే అతను నిర్వహిస్తున్న 3 కీలక సైట్లతో పాటు దానికి మిర్రర్గా ఉన్న మరొక 62 సైట్లను కూడా సీజ్ చేసినట్టుగా మనకైతే ప్రాథమిక సమాచారం ఉంది. ఇక పోలీసులు రైడ్ చేసిన సమయంలో అతడి అపార్ట్మెంట్లో 200కు పైగా హార్డ్ డిస్క్లతో పాటు చాలా కీలక సమాచారంతో పాటు కొన్ని సర్వర్లు కూడా కనుగొన్నట్టుగా ప్రస్తుతానికైతే తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులకే ఛాలెంజ్ విసిరిన నేపథ్యంలో దీనికి సంబంధించి అనేక కోణాల్లో దర్యాప్తు చేసి హైదరాబాద్కు వచ్చిన రవిని పట్టుకున్న తర్వాత కూడా ప్రస్తుతానికైతే పోలీసులు అతడి వద్ద నుంచి కూడా ఈ సైట్లకు సంబంధించి ఇంకా కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం కూడా చేయబోతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇక మరికొద్ది సేపట్లో సిపి సజ్జనార్ అదేవిధంగా సినిమా ప్రముఖులకు సంబంధించి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. రవిని ఏ విధంగా పట్టుకున్నారు, అందుకు సంబంధించిన వివరాలను ఏ విధంగా కేసు ట్రేస్ అవుట్ చేశారన్న సమాచారాన్ని కూడా మరికొద్ది సేపట్లో మీడియాకి బ్రీఫ్ చేయబోతున్నారు సజ్జనార్. ఇక ఈ అంశానికి ఎందుకంటే గడిచిన 6 నెలలుగా పోలీసులతో పాటు సినిమా ప్రముఖులకు ముప్పు తిప్పలు పెట్టిన రవిని పట్టుకోవడంతో సినిమా ప్రముఖులు కొంత ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా రవి సంబంధించిన కదలికల మీద ఫోకస్ పెట్టడంతో రవి నిర్వహిస్తున్న ఐబొమ్మ సైట్ ఏదైతే ఉందో సైట్కి సంబంధించి బెట్టింగ్ యాప్ సంబంధించిన ప్రకటనలనే రవిని పట్టించేట్టుగా ఇప్పటికే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు చెప్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన వివరాలు ఆ తర్వాత ఇక్కడ నుంచి, ఎందుకంటే గతంలో 3 నెలల క్రితము ఈ ముఠాకు సంబంధించిన 5 సభ్యులను అరెస్ట్ చేసిన తర్వాత కూడా రవి ఇక్కడే ఉన్నాడు. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఫ్రాన్స్తో పాటు పలు దేశాల్లో మకా మార్చినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. కానీ ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన విషయాన్ని పోలీసులు కనుక్కోవడం, హైదరాబాద్లోని కుక్కట్పల్లిలో అతడికి ఒక నివాసం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో అక్కడ ఆ ఇంటి మీద ఫోకస్ పెట్టిన నేపథ్యంలో కూడా రవి ఆచూకీ లభించినట్టుగా ప్రసారానికి తెలుస్తుంది. కాబట్టి అతడి ఐపీ అడ్రస్ అదేవిధంగా ఈ ఐబొమ్మకు సంబంధించిన ఏదైతే బెట్టింగ్ సంబంధించిన ప్రకటనలు ఉంటాయో అతడి ట్రాన్సాక్షన్తో పాటు వివిధ రకాల సంబంధించిన కీలక టెక్నికల్ ఎవిడెన్స్ కారణంగానే రవిని సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే 200 హార్డ్ డిస్క్లకు సంబంధించి కావచ్చు, అతడు ఏ విధంగా సినిమాని యాక్ట్ చేశాడు, ఆ తర్వాత ఐబొమ్మ సైట్లో ఏ విధంగా పెట్టాడన్న సమాచారాన్ని కూడా సేకరించిన నేపథ్యంలో ఇతడొక్కడే ఈ ఎంటైర్ ఐబొమ్మతో పాటు పలు రకాల సైట్లను కూడా హ్యాండిల్ చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. కిరణ్, ఇక్కడ ఇమ్మడి రవికి చాలా పెద్ద నెట్వర్క్ ఉన్నట్లు తెలుస్తుంది. అంటే ఇతని కింద కూడా చాలా మంది పనిచేస్తూ ఉంటారు. సో ఎన్ని సర్వర్లను, ఎన్ని నెట్వర్క్స్ను గుర్తించారు? అంటే ఐబొమ్మకి అనుబంధంగా ఇంకా ఏవైనా ఇతను యూజ్ చేస్తున్నట్లు గుర్తించారా? ఐబొమ్మతో పాటు బొప్పంతో పాటు మరొక 62
యాడ్ స్టీజ్గా వీటితో పాటు నడిచే సంబంధించిన సమాంతరంగా నడిచే సైట్లను కూడా పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. 2 కీలక సర్వర్లను కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇక ఉప్పు తిప్పలు పెట్టి 3 చెరు నీళ్లు తప్పించిన యాయిబొమ్మతో పాటు బొప్పంతో పాటు మరొక కీలక సైట్ను కూడా అతడి చేతే లాగౌట్ చేసినట్టుగా పోలీసు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇతడు కేవలం యూకేతో పాటు కరేబియన్ దీవుల నుంచి కూడా ఈ నెట్వర్క్ అంతా ఆపరేట్ చేశాడు. కొంతమంది తన స్నేహితులు పెట్టుకొని కూడా ఎంటైర్ ఎపిసోడ్ నడిపినట్టుగా తెలిసి ఇతడి వెనుక చాలా కీలక వ్యక్తులు ఉన్నట్టుగా కొంత పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కానీ కేవలం ఇతడు ఒక్కడే ఐబొమ్మ సైట్తో పాటు రకరకాల సంబంధించిన వాటిని హ్యాండిల్ చేశాడు. ముఖ్యంగా ఇతడికి సంబంధించి గతంలో పోలీసులు ఇతడి సైట్ మీద ఫోకస్ పెట్టినప్పుడు కూడా కొంతమంది అరెస్ట్ చేస్తూ తన గుట్టు బయటపడుతున్న ఉద్దేశంతో అప్పటి వరకు హైదరాబాద్లో ఉన్న రవి ఆ తర్వాత ఫ్రాన్స్కి మకా మార్చాడు. అక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు వివిధ దేశాలకు సంచరించి ఆ తర్వాత ఇక్కడికి చేరుకున్నట్టుగా గుర్తించాడు. కాబట్టి పూర్తి స్థాయిలో 2 కీలక సర్వర్లతో పాటు చాలా వెబ్సైట్లకు సంబంధించి కావచ్చు, అతడి హార్డ్ డిస్క్లకు సంబంధించి కూడా విశ్లేషణ చేస్తున్నారు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.